ఈ వార్తల్ని సమర్పించిన వారు వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి, పదవులకు ఎంపికైన నేతలకు అభినందనల వెల్లువ. నరసరావుపేట మండలం అరవపల్లిలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన బీజేపీ కరుణర్ రంగిశెట్టి. కడపలో పసుపు పండుగ మహానాడు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలకు పిలుపు. పక్కా ప్రణాళికతో గుడ్లపాడు టీడీపీ నేతల దారుణ హత్య, ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ వైఫల్యం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు హత్యలను ప్రోత్సహిస్తున్నారు. పోలీస్ శాఖ వైఫల్యంతోనే టీడీపీ నేతలను హతమార్చారని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపణలు. ఈ వార్తల్ని సమర్పించిన వారు వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా నియమితులైన తాళ్లూరి సత్యనారాయణకు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆయనతో కేక్ కట్ చేయించి ఆనందోత్సాహంగా ఈ వేడుకను నిర్వహించారు. నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన షేక్ అల్లా బక్షుకు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. నా నమస్కారాలు. ఈ రోజున అరవింద్ బాబు గారి దయ వల్ల నాకు ఈ పదవి లభించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. 4 సంవత్సరాల మంచి తిరిగినందుకు, నా కష్టాన్ని చూసి అరవింద్ బాబు గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన కార్యక్రమంలో తూచా తప్పకుండా అరవింద్ బాబు గారు ఏ పని చెప్పినా కానీ ఆ పనికి తూచా తప్పకుండా నేను చేస్తానని మీ అందరి ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. మరి వాళ్ళ 5 ఏళ్ళుగా కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరి తాళూరు సత్యనారాయణ గారు మరి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మరి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ప్రతి గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యుల్ని తట్టి అందరికి కూడా నిద్రలేపి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండమని చెప్పి దాదాపు 5 ఏళ్ళు కూడా మరి వాళ్ళందరితో మమైకమై మరి గ్రామాల్లో ఉన్న ఆర్యవైశ్యులు కూడా ముందుకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారు. ఉమ్మడి కుటుంబం గెలిపించిన తాళ్ళూరు సత్యనారాయణ గారికి ఈ చైర్మన్గా ఎన్నికవడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ఆర్యవైశ్యులందరి తరఫున, నర్సాపేట అసెంబ్లీ ప్రజలందరి తరఫున తాళ్ళూరు సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో పలు కమిటీలకు అభ్యర్థులను నియమించారు. నరసరావుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దొండపాడు గ్రామానికి చెందిన బండారుపల్లి విశ్వేశ్వరరావు, నరసరావుపేట మండలం ప్రధాన కార్యదర్శిగా షేక్ మెహబూబ్ సుబానీ, నరసరావుపేట మండలం ఉపాధ్యక్షులుగా సికినం అమర్నాథ్ నియమితులయ్యారు. నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా గట్టుపల్లి సత్యనారాయణ, నరసరావుపేట పట్టణ ప్రధాన పట్టణ కార్యదర్శిగా గూడూరు శేఖర్, నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షులుగా కుంచాల బాజీలు నియమితులయ్యారు. బాలుగారు తీస్తున్నా ఇప్పుడు వేరే మహిళల
శేఖరన్న అలానే విజయ్ కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఒకటే మాట చెప్పారు, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, అయ్యను అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళాలి, మనం విజయం సాధించాలి, కష్టపడి పనిచేయాలా, ఎక్కడ కూడా అనవసరం మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా కష్టపడుతూ పార్టీ అడుగుజాడలు నడుస్తూ మా నాయకులు అరవింద్ బాబు గారు ఏదైతే ఆదేశిస్తారో మా పార్టీ పెద్దలు ఆ పని చేసుకుంటూ గతంలో జనరల్ ఎలక్షన్లకి ఓట్లు తీసేయడం కానీ మీ అందరి సహకారంతో ఎంతో నైపుణ్యంగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు పెద్ద బాధ్యత చెప్పారు. రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఎంపికైన వార్డు ప్రెసిడెంట్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ పట్టణ కమిటీ వారితో సహకరించి రేపు మహానాడు అయిపోగానే ప్రతి వారం వార్డులోకి రావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాము. వారి ఆదేశాలతో, ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ సహకరించి వార్డులో ఉన్న డబల్ ఎంట్రీలు, డెత్తులు తీపి చేస్తే వాటిని రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో డబల్ రోల్ ఓటింగ్ జరగకుండా ఉంటుంది. దాదాపు పోయినసారి మనం 30,000 ఓట్లు దాకా తీసేయగలిగాము. ఇంకా ఉన్న ఒక 10-12,000 దాకా ఉంటాయి. అవి కూడా తీసేస్తే ఎటువంటి దొంగ ఓట్లు జరగవు. కాబట్టి అందరూ వార్డులో ఉన్న డీలర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ సహకరించి టౌన్ కమిటీకి నాకు అప్పచెప్పిన బాధ్యతకి అందరూ సహకరిస్తారని అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా వారికి అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతని వినియోగించుకొని వారు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, మరి కూటమి సమన్వయం ఎక్కడా దెబ్బతినకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే బాధ్యత కూడా వారు తీసుకోవాలని, అట్లాగే మనం చూస్తూనే ఉన్నాం మన ఎమ్మెల్యే గారు మరి పట్టణ అభివృద్ధి కోసం కానీ ప్రజల కోసం కానీ ఎంతగా కష్టపడుతున్నారో, సగటున 18 గంటలు వారు ప్రజల్లోనే ఉంటున్నారు. మరి అటువంటి అరవింద్ బాబు గారికి మనందరం తప్పకుండా మన సహాయ సహకారాలు అందించాలి, వారికి తోడ్పాటుగా మనందరం ఉండాలి. మరి ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి వారు కూడా మరి అరవింద్ బాబు గారికి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి చింతిరాల బాలు, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బాబు మీడియా సమావేశం నిర్వహించారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీలు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. మహానాడును విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 27, 28, 29 తారీఖులలో కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు పండగకు మన నరసరావుపేట నియోజకవర్గం నుంచి డాక్టర్ చంద్రబాబు అరవింద్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, మహిళలు, రైతు సోదరులు, విద్యార్థులు అందరూ కూడా మహిళలు వేలాదిగా పాల్గొని ఈ యొక్క నరసరావుపేట నుంచి ఆ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముందుగా కోరుకుంటున్నాము. అయితే ఆనాడు మహానాయకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పార్టీ మా కోసం పెట్టాడని చెప్పేసి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టక ముందు ఒక మహిళకు కూడా చట్టాలు తెలియలేదు, ఒక నాయకులు కాలేదు. అలాగే ఎస్సీ, ఎస్టీలు కూడా ఎక్కడో పొలం పనులు చేసుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ, అలాగే వాళ్ళ వృత్తుల్లో జీవిస్తూ ఉన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా ఎస్సీ సోదరులకి కార్పొరేషన్ రుణాలు కానీ, అలాగే అన్ని పదవులకు కూడా సమాన హక్కులు, పంచాయతీ ప్రెసిడెంట్లుగా, అలాగే మండల ప్రెసిడెంట్లుగా, ఎమ్మెల్యే స్థాయిగా, అసెంబ్లీ స్పీకర్ పదవుల దాకా కూడా ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని రిజర్వేషన్లు అమలు చేసి మమ్మల్ని నాయకులు తయారు చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 27, 28, 29
కడప జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి చదలవాడ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మన కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగు రైతు, తెలుగు మహిళ, తెలుగు యువత, మరియు ముస్లిం మైనార్టీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ సమక్షంలో అఖండ జ్యోతి మాతా భగవతీదేవి శర్మల జన్మ శతాబ్ది శృంఖాల సమారోహంలో భాగంగా పరిమ పూజ గురుదేవుల మహాప్రయాణం గాయత్రి జయంతి సందర్భంగా నిర్వహించనున్న 108 కొండమూల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞానికి ఎమ్మెల్యే అరవింద్ బాబును ముఖ్య అతిథిగా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి మేధ దక్షిణామూర్తి సన్నిధిలో శ్రీ కాకతీయ సేవా సమితి ప్రాంగణం యందు ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 4న మధ్యాహ్నం 3 గంటలకు రావిపాడు రోడ్లోని శ్రీ రమా మేదని సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి కోటప్పకొండ రోడ్డులోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు సహస్రాధిక జ్ఞాన జ్యోతి కలశాయాత్ర జరుగుతోందని చెప్పారు. భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. గాయత్రి అదే వెంకటరామ్ కూడా చెప్పినట్టు మళ్ళీ అనుమానం వచ్చింది. గాయత్రి కలిసి చదివినందువల్ల తల మార్చి గాయత్రి మళ్ళీ చదవనప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నరసరావుపేట పుర పరిజనులకు శుభవార్త. వచ్చే నెల 5వ తారీఖు కోటప్పకొండ మహాపుణ్యక్షేత్రంలో కాకతీయ సేవా సమితి ప్రాంగణంలో గాయత్రి జయంతి సందర్భంగా అఖిల విశ్వ గాయత్రి పరివార్ వారు శాంతికుంజ్ హరిద్వార్ నుంచి వచ్చి 120 గ్రామాల నుంచి భక్తులు వచ్చి 108 హోమకుండాలతోటి గాయత్రి మహాయజ్ఞం చాలా బాగా జరుగుతుంది. అందుకు ఆ యజ్ఞానికి ఆహ్వానించడానికి మన శాసనసభ్యులైనటువంటి చదలవాడ అరవింద్ బాబు గారిని సమేతంగా అట్లానే వారి బృందాన్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి ఈరోజు రావటం జరిగింది. మా అదృష్టం, చాలా బాగా స్పందించి ప్రేమగా పలకరించి తప్పకుండా వస్తామండి అని చెప్పారు. చాలా ఆనందం వేసింది. అట్లా మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మన జన్మలో చూడలేనటువంటి మహా అద్భుతమైన యాగం. తప్పకుండా అందరికీ ఇదే ఆహ్వానము. నరసరావుపేట రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 6వ ఉచిత యోగా శిక్షణ శిబిరంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకుడు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ ప్రారంభించారు. 15 నిమిషాల పాటు ఆయన అందరితో ధ్యానం చేయించారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు, నందన యోగి గురూజీ ఆధ్వర్యంలో 28 రోజుల పాటు శిక్షణ తీసుకోనున్న సభ్యులందరికీ ఏరియా వైద్యశాల ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రామాంజీరెడ్డి రక్త పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువు బండి కొండారెడ్డి, యోగా సభ్యులు పాల్గొన్నారు. మనకు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. మన మనసు కానీ మన చుట్టూ ఉండే స్థితిగతులు కానీ మారిపోతూ ఉంటాయి. అందుకనే కష్టానికి
ఊరుకోకూడదు. మనం అనుకున్న మామూలు పని చేస్తుంది. నువ్వు కూడా కూర్చో వాళ్ళు అట్లా కూర్చో. బీపీ పెట్టినట్టు చూడండి. ఎంత ఉందండి బీపీ? 120/80. ఓకే. ఎంత ఉందండి? 120/80 నార్మల్ అయితే. షుగర్ ఎంత ఉందండి? 130. వ్యావహారిక స్థితిలోకి వచ్చే ముందు నెమ్మదిగా ఆసనాన్ని సడలించుకుని హస్తాలతో నేత్రాలను స్పృశించి నేత్రాలను తెరిచి స్వహస్త దర్శనం చేసుకుని చిరునవ్వుతో లోక వ్యవహారంలోకి వచ్చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నర్సరావుపేట మండలం అరవపల్లిలో 40 గ్రామాల యువతతో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను బీజేపీ గవర్నర్ రంగిశెట్టి రామకృష్ణ, నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్కీరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు యోగాపై, రోడ్డు సేఫ్టీ, ఎన్జీఓ సభ్యులు బంగారయ్య అవగాహన కల్పించారు. జట్టు సభ్యులు పరిచయాలు, బ్యాటింగ్ జట్టును టాస్ వేసి ఎంపిక చేశారు. క్రీడాకారుల ఉత్సాహం నింపేందుకు రంగశెట్టి రామకృష్ణ బ్యాటింగ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు నిర్వహించడం శుభసూచకమని, ఇందుకు ఎమ్మెల్యే అరవింద్ బాబు చేయూతను అందిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. తీసుకోండి. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అరవపల్లి గ్రామం, నరసరావుపేట మండలం మరియు పల్నాడు జిల్లాకు సంబంధించి అరవపల్లి గ్రామంలో ఈరోజు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల తరపు నుంచి అరవపల్లి గ్రామం నుంచి ఒక మంచి క్రికెట్, జిల్లా స్థాయి క్రికెట్ అనేది టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ బీజేపీ నరసరావుపేట ఇన్ఛార్జ్ అయినటువంటి రంగిశెట్టి రామకృష్ణ గారు వచ్చారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు మా గ్రామం తరపు నుంచి. అదేవిధంగా మన నరసరావుపేట ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్
చైర్మన్ గారు అయినటువంటి లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆయనకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అరవపల్లి గ్రామ పెద్దలైన మణికంఠ నాగరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ, శారీరక మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వారి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట నియోజకవర్గంలోని అరవపల్లి గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున గ్రామ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో 40 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని యువతని ఉత్సాహపరిచి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే యువత దేశానికి వెన్నెముక. యువత లేనిదే ఏది లేదు. భారతదేశంలో చేసుకున్న అదృష్టం ఏంటంటే భారతదేశంలో 30 వయసులోపు యువత ఎక్కువగా ఉన్నారు. అమెరికా, జపాన్లో వృద్ధులే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండే కొద్ది ఎరగబడిపోతుంది. భారతదేశం యువత నైపుణ్యంతో, మానవ వనరుల నైపుణ్యంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే దానికి కారణం యువతే. శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు అవసరం. మనం మానసికంగా బలంగా ఉండాలంటే ముందు శారీరకంగా దృఢంగా ఉండడం అవసరం. స్థానిక శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ప్రోత్సాహంతో ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈ టోర్నమెంట్కి వెన్నంటి ఉండి వీరికి ప్రోత్సాహం ఇచ్చి వీరిని ముందుకు నడిపించినందుకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిసేపు విరామం. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట సామాన్య విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలతో కార్పొరేట్ సంస్థలకు దీటుగా నరసరావుపేటలో వాగ్దేవి ప్రభంజనం. 2025 జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 650, 1200, 1545, 4155, 5250, 7245 వంటి ఆల్ ఇండియా ర్యాంకులతో నరసరావుపేటలో టాప్ పొజిషన్ లో నిలిచిన వాగ్దేవి టాప్ 5 ఎన్ఐటి మరియు విఐటిలలో సీట్స్ పొందడం మరియు ఐఐటికి అర్హత సాధించిన మా విద్యార్థులు 2025 జూనియర్ ఫలితాల్లో 470కి 465, 464, 464, 464, 463, 463 మార్కులతో మరియు సీనియర్ ఇంటర్ లో 1000కి 989, 986, 981, 979 మార్కులు సాధించి పల్నాడు జిల్లా ఫస్ట్ మరియు స్టేట్ 3rd ర్యాంక్ తో విజయ భేరి మోగించిన వాగ్దేవి 2024 ఎంసెట్ లో టౌన్ టాప్ ర్యాంకులు సాధించిన వాగ్దేవి జేఈఈ మెయిన్ అయినా, ఎంసెట్ అయినా, స్పోర్ట్స్ లో అయినా వాగ్దేవిదే విజయ భేరి. అడ్మిషన్లు జరుగుతున్నవి. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పాదాలకు నమస్కారాలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మే 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, అవినీతి పాలనను ఓడించామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజా కుటుంబంలో మరోసారి రామన్న రాజ్యం నెలకొల్పామని ఆయన పేర్కొన్నారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున జరగబోయే పెద్ద పండుగ మహానాడు ఈ కార్యక్రమాన్ని మనం 27, 28, 29 కడపలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మనం ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకుని ఎంతో సంతోషంగా ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నాము. గడిచిన 5 ఏళ్లలో మనం ఏ విధంగా జీవించాము, మరి ఎటువంటి దుర్మార్గాలు చేసిన అవినీతి ప్రభుత్వాన్ని మనం గద్దెన దించాము. అదేవిధంగా ఇవాళ అటువంటి కార్యక్రమాల్లో మరి రామన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రన్నని ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కొన్ని
లక్షల మంది ప్రజలు హాజరవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈ మహానాడు మరి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈ మహానాడు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మహానాడు కార్యక్రమం అనేది మన పెద్ద పండుగ. మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి లక్షలాదిగా హాజరవ్వాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వైశాఖ మాస పర్వదినాల్లో అర్ధమండల దీక్షను కార్యక్రమం నిర్వహించారు. 21 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి స్వామికి పంచామృత స్నాపన విశేష తమలార్చన నిర్వహించారు. పూర్ణాహుతితో ఈ అర్ధమండల దీక్షను పూర్తి చేశామని వేదాంతం రంగనాథ స్వామి అయ్యంగారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏర్పాట్లను కొత్తూరి వెంకట నరసింహారావు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దక్షిణాగ్నయే నమః ఆహవనీయాయ మహానాథ్యే నమో నమః తాండద్వయ శిరసా నమామి. నరసరాట్పురి పట్టణంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో దాసానుదాసుడిగా విరాజమానమవుతున్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని వైశాఖమాస పర్వదినాలలో అర్ధమండల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 21 రోజులు హనుమత్ త్రయోదశాక్షరి మహామంత్ర జప పురస్సరంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఈ పట్టణంలోనూ ఈ పట్టణ ప్రాంతాలలో అనేక పల్లెలలో చాలామంది జపాన్ని చేసి పారాయణాన్ని నిర్వహించి ఉన్నారు. వారందరికీ ఒక కరపత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో జప సంఖ్యని పూరించి వారి యొక్క చాలీసా పారాయణాన్ని నమోదు చేసి ఇచ్చినటువంటి పత్రాలన్నిటినీ నిన్నటి రోజు దేవాలయానికి అందజేశారు. సుమారు 3 లక్షల పైచిలకు జపాన్ని త్రయోదశాక్షరి మహామంత్ర జపాన్ని 4 లక్షల పర్యంతంట అనుష్ఠానం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం పోరుజంట హత్యలకు దారితీసింది. వెల్దుర్తి మండలం బోదిలివీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుడ్లపాడుపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టుకోకపోవడంతోనే హత్యలు జరిగాయని పోలీస్ శాఖ వైఫల్యాన్ని పల్నాడు ప్రజలు ఎత్తి చూపుతున్నారు. గతంలో ఇదే గ్రామంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైఎస్ఆర్సీపీ వర్గీయులు గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఇది మరవక ముందే వెల్దుర్తి మండలం బోదిలివీడు సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన 2 దారుణ హత్యలు ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం నక్కలగూడెం శుభకార్యానికి గుడ్లపాడు నుంచి 4 ద్విచక్ర వాహనాల్లో 8 మంది వెళ్లారు. ఈ కార్యక్రమం ముగించుకుని అందరూ గుడ్లపాడుకు తిరిగి బయలుదేరారు. మాచర్ల నుంచి వెళ్లే క్రమంలో 2 ద్విచక్ర వాహనాలు కొంత ముందుగా వెళ్లాయి. ఆ తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై జవిశెట్టి కోటమేశ్వరరావు బయలుదేరి వెళుతున్నారు. వీరి వెనకాల మరో ద్విచక్ర వాహనంలో జవిశెట్టి వెంకటేశ్వర్లు అల్లుడు మరొకరు వెళుతున్నారు. వీరిద్దరి ముందు గుడ్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు ద్విచక్ర వాహనంలో వెళుతూ వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా తొలుత 2 ద్విచక్ర వాహనాలు వెళ్లిన తర్వాత వెనుక వస్తున్న అన్నదమ్ములు ఇద్దరిని కారుతో గుద్ది చంపేశారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోదిలిపాడు వద్ద
టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. పల్లెల్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలను అవకాశంగా తీసుకుని దాడులు, హత్యలకు వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ప్రోత్సహిస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. బోదిలివీడు వద్ద శనివారం హత్యకు గురైన జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వర్ల మృతదేహాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ హత్యలకు కారకులైన వారు తెదేపాలో ఉంటూ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వారిని దూరం పెట్టారని, వీరికి పిన్నెల్లి సోదరులు వత్తాసు పలకడంతో ఈ జంట హత్యలు చేసినట్లుగా ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలోని జమ్మల మడక, సిరిగిరిపాడు, గూళ్లపాడు, నాగులవరంలో చిన్న చిన్న వివాదాలకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాలని తాను పోలీసులకు సూచించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడేందుకు తాను ప్రయత్నిస్తుంటే పిన్నెల్లి సోదరులు మాత్రం హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. నరసరావుపేట పట్టణంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా మనమంతా హిందువులం బంధువులం అనే భావనతో జరిగే శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామీజీ, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రసంగించారు. ఐక్యంగా సాగుదాం అని ప్రసాద్ గారి యొక్క వాయిస్ ద్వారా మనం విందాం. సభకు నమస్కారం. స్వాగతం పలుకుతుంటే హిందూ లోకమంతా కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ భావనను అర్థం చేసుకోవడం కోసం, ధర్మం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది. ఆలరా నగలసిన అర్చన కొనసాగిద్దాం, మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటు. మాతాకి మోటేస్తాను, శైవక్షేత్రం వచ్చి మోటేస్తాను, శ్రీశైలం వచ్చి మోటేస్తాను. మీ మోటలతో పనులు అక్కడ నిలబలు బాగా ఉన్నాయి కాబట్టి ముందు నీ ప్రాంతంలో దేవాలయం నువ్వు బాగు చేసుకో. ఈ దేవాలయ వారానికి 2 స్థానాలు సందర్శించాయి. ఈ యొక్క పట్టణాల్లో నగర సంకీర్తన, నామ సంకీర్తన, పారాయణాలు, ఏదో కార్యక్రమాలు తలమునకలై భక్తి మార్గాన్ని పొందుకుంటే అది జప మార్గంగా, ధ్యాన మార్గంగా, ధ్యాన మార్గంగా, యోగ మార్గంగా, సేవా మార్గంగా నీలో ఒక స్ఫూర్తినిస్తుంది. తద్వారా ఈ బలాన్ని ఈ ముందు తరాన్ని పిల్లలకి అందజేయాల్సిన బాధ్యత మనకుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆచార వ్యవహార విలువలని మనం పెంపొందించుకుంటూ ముందుకు రావడానికి ఈ శరీరాన్ని చేయించాం, రక్త మాంసాలు ఇచ్చాం, మన సంపాదించిన ఆస్తిపాస్తులు మనం ఇచ్చాం. మీరు ఇచ్చినా పోయినా మీ పాపము పుణ్యం 2 మీ పిల్లలకు వచ్చి తీరుతుంది. ఈ పాదయాత్ర హనుమాన్ శోభాయాత్ర అనేది కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా భారతదేశ పౌరులందరూ కూడా మతాలన్నీ మరిచి
కులాలను మరిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు. ఇటువంటి కార్యక్రమంలో భారతదేశ పౌరులందరూ కూడా ఇవాళ శోభయాత్ర, హనుమాన్ శోభయాత్ర చేస్తూ ఉన్నామంటే భారతీయులందరూ ఒక్కటిగా ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇటువంటి కార్యక్రమాలు అందరం కూడా భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు ఇవాళ సెలబ్రిటీస్. ఒకటి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకోవాలి. భారతదేశాన్ని ఏకతాటి మీద నడిపించాలంటే, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకతాటి మీద నడిపించాలంటే ఈ ముగ్గురు కూడా పూనుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలన్నా, భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం నిలపాలన్నా ఈ ముగ్గురు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద నడిపిస్తున్న ఈ భారతదేశం యొక్క పౌరులందరూ కూడా వారి యొక్క దేశభక్తి కొనియాడుతూ ఇవాళ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. వివాదం ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.